జగన్మోహన్ రెడ్డి గారు ఏ హంగామా లేకుండా వెళ్ళాడు 2022లో వెళ్ళాడు. వెళ్తే ఆయన ఏమి తెచ్చాడు అనేటువంటిది కూడా చెప్తాం. దాదాపుగా ఈ రాష్ట్రానికి ఆయన వచ్చిన తర్వాత 1,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. టెక్ మహేంద్ర సీఈఓ సిపి గుర్నాని దాదాపుగా 200 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ ప్లాంట్ పెట్టుబడి పెట్టి ఇథనాల్ ప్లాంట్ పెట్టి ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. అదాని గ్రూప్ 60,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసి భూములు కూడా కేటాయించాం. ఆ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. 37,000 కోట్లతో గ్రీన్ కో ఒప్పందం చేసుకుని ఓరకల్లో భూములు కేటాయించాం. ఉత్పత్తి కూడా ప్రారంభం కావడం చక్కచక్క జరిగిపోయాయి. పాపం ఈ మధ్య డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు అని చెప్పి ప్రశంసించి వచ్చాడు. ఈ ప్రాజెక్టు బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు గ్రీన్ కో అని చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. అదేవిధంగా దాదాపుగా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కి సంబంధించి 28,000 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్న దాదాపుగా ఆ పనులు కూడా ఈ రోజు కొనసాగుతా ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల ఉద్యోగాలు వచ్చాయి, ఉపాధి అవకాశాలు కలిగాయి, లక్షల మందికి అవకాశాలు మెరుగుపడ్డాయి. కాబట్టి ఏదైనా ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రజలకు సంబంధించి నువ్వు పెట్టుబడులు తీసుకురావడం, ఆ పెట్టుబడులకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయాలనేటువంటి తాపత్రయం ఉండకుండా మీరు ఉన్నటువంటి సమయం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం, తోలనాటం, దానికోసం ఉపయోగించి ఈరోజు ఇంత నీతి మాలినటువంటి విధంగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో మీరు దావోస్ వెళ్లారు కాబట్టి అక్కడ ఏదన్నా ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తే దాని మీద దృష్టి పెట్టండి.